హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మేము అల్లం పచ్చడి చేస్తున్నాం. ముందుగా ఒక పావు కేజీ అల్లం తీసుకొని క్లీన్ చేసి కొంచెం సేపు డ్రై చేయండి. అది డ్రై అయ్యాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టి అందులో ఆయిల్ పోయండి. ఆయిల్ వేడెక్కాక ఈ అల్లం ముక్కలన్నీ దాంట్లో వేసుకొని బాగా వేయించుకోండి. బాగా వేయాక ఇవి పక్కన పెట్టి ఉంచుకోండి. అందులో ఆ ముక్కలన్నీ చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోండి. మిక్సీ మొత్తం పట్టేశాక అందులో ఒక 50 గ్రాముల చింతపండు అలాగే 50 గ్రాముల బెల్లం వేసి మిక్సీ పట్టుకోండి. అది గుజ్జు గుజ్జుగా అవుతుంది. దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి అందులో ఆయిల్ పోయండి. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. అలాగే ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక అందులో ఎండుమిర్చి, తాలింపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి, ఒక చిటికెడు పసుపు వేసి బాగా వేయించుకోండి. ఈ వేయించుకున్న దానిలో అల్లం పేస్ట్ ఇందాక పట్టాం కదా మనం మిక్సీలో, అదంతా వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇది బాగా కలిసాక ఒక 100 గ్రాముల కారం, అలాగే 75 గ్రాముల ఉప్పు, అలాగే ఒక 50 గ్రాముల చింతపండు గుజ్జు వేసి బాగా కలుపుకోండి. కొంచెం సేపు వేగాక ఇదంతా స్టవ్ ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్. అయితే ఇది మొత్తం చల్లారిపోయాక ఒక గిన్నెలోకి తీసుకోండి. అంతే ఫ్రెండ్స్, చాలా అల్లం పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.